మా నాన్నను బతికించుకుంటామంటూ వేడుకుంటున్న ఆ చిన్నారులు, ఆ కుటుంబ స్థితిని చూసి కంటతడి పెడుతున్న కాలనీవాసులు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకు వారిది. ఇంటి యజమాని అల్లాబక్షు రోజువారీ కూలీగా పనిచేసి సాయంత్రానికి తెచ్చే 200-300 రూపాయలతో వాళ్ళ కుటుంబ పోషణ జరుపుకోవాల్సిన పరిస్థితి. 3 పిల్లలు, భార్యాభర్తలు 5 మంది ఆ సంపాదనతోనే బతకవలసిన పరిస్థితి. అటువంటి ఆ కుటుంబంలో క్యాన్సర్ భూతం చిన్నాభిన్నం చేసింది. తమ స్థితిపై జాలిపడి తమ తండ్రిని బతికించమంటూ దీనంగా అల్లాబక్షు పిల్లలు వేడుకుంటున్నారు. వీధి వెస్ట్ స్కూల్ సమీపంలో నివసిస్తున్నటువంటి అల్లాబక్షు, షాకీరా భార్యాభర్తలకు 2 ఆడపిల్లలు, ఓ అబ్బాయి, ముచ్చటగా 3 చిన్నారులు. అల్లాబక్షు చికెన్ షాప్లో పనిచేస్తూ వచ్చిన 300-400 సంపాదనలోనే కుటుంబం పోషించుకుంటూ ఎంతో సంతోషంగా గడుస్తూ ఉండగా, ఇంటి యజమాని అల్లాబక్షుకు ఇటీవల 3 నెలల క్రితం ఓ గడ్డ ఏర్పడి చీము కారుతూ ఉండడంతో నెల్లూరుకు వెళ్లి పరీక్షలు చేయించుకొని మందులు వాడుతున్నారు. అది ఎంతకీ తగ్గకపోవడంతో దాన్ని తొలగించి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ జరిగిన ప్రాంతం నుండి మరలా చీము నెత్తురు కారుతూ ఉండడంతో తిరిగి వాళ్లు వైద్యులను సంప్రదించగా వైద్య పరీక్షలు అనంతరం వీరికి పిడుగులాంటి వార్త తెలిసింది. ఇంటి యజమాని అల్లాబక్షుకు క్యాన్సర్ సోకినట్లు, ప్రస్తుతం మొదటి దశలోనే ఉండడంతో వైద్య చికిత్స అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ఇల్లు గడవడానికి ప్రస్తుతం వాడుతున్న మందులకే డబ్బులు లేక సమీప బంధువులు వారు నివసించే వీధివాసులు సహాయం చేయడంతో రోజువారీ మందులతో గడుపుతున్న కుటుంబం క్యాన్సర్ వ్యాధికి గురైన ఇంటి యజమాని పరిస్థితిని చూసి విలవిలలాడుతున్నారు. దానికి తోడు మగ సంతానమైన అఫ్జల్ ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ ఉండగా, భార్య షకీరాకు ఇటీవల కడుపులో కణతిగడ్డ ఆపరేషన్ చేసి ఆమెకు కూడా మందులు వాడుతున్నారు. ఈ పరిస్థితిలో పూట గడవడమే కష్టంగా ఉండి పిల్లల్ని పోషించుకోవడానికి సాధ్యపడక తమ అమ్మపై ఆధారపడి జీవిస్తున్నామని, వారి ఇంటి పరిస్థితి కూడా సరిగా లేక తాముంటున్న ఇంటి బాడుగా కట్టుకోలేక రోజు కడుపుకి ముద్ద తీసుకెళ్లడమే కష్టంగా ఉందని, తమ మందులతో పాటు తమ ఇంటి యజమానికి వైద్యం ఎలా చేయించాలో అర్థం కాక వారు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ దీనగాదని అర్థం చేసుకుని తమ తండ్రిని బతికించమంటూ చిన్నారులు వేడుకోవడం చూపళ్లకు కంటతడి పెడుతోంది. మద్రాసుకు వెళ్లి మెరుగైన వైద్యం చేయించుకుని అల్లాబక్షును బతికించుకునేందుకు లక్షల ఖర్చవుతోందని దాతలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తమ ఇంటి యజమాని బ్రతికించుకునేందుకు సహాయం చేయదలిచిన దాతలు తమ భార్య షకీరా ఫోన్పే నంబర్ 7075103895 మరియు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ 6528172922, ఐఎఫ్ఎస్సి కోడ్ IDIB 000A174కు తమ ఆర్థిక సహాయం అందించాలంటూ భార్య పిల్లలు దీనంగా అర్థిస్తున్నారు. మా ఆయన కసాయ పని చేస్తారు. ఆయన తెస్తేనే మాకు ఇల్లు గడవాలి. కానీ బాడీ గిల్లులు కానీ 3 పిల్లకాయలు ఉన్నారు నాకు. కానీ నాకు ఏ పని చేత కాదు, తిండికి ఏం గడవదు. దయచేసి ఆదుకోండి. మాకు మందులు కూడా లేవు, డబ్బులు లేవు. మా ఆయనకి బాగలేదు, క్యాన్సర్ వచ్చింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు దాకా చూపించాము, 1 రూపాయి చుట్టాల దగ్గర అందరు తీసుకుని వచ్చాము డబ్బులు. కానీ 1 రూపాయి కూడా లేదు. మాకు 3 పిల్లకాయలు, చూపించుకోవడానికి రూపాయి కూడా లేదు మా దగ్గర. దయచేసి ఆదుకోండి. క్యాన్సర్ వచ్చింది, ఆపరేషన్ చేశారు. కానీ అది చీము నెత్తురు కారుతా ఉంది. మళ్ళీ చేయాలని చెప్పారు ఆపరేషన్. మా దగ్గర రూపాయి లేదు. అందరి దగ్గర డబ్బులు తీసుకుని వచ్చాము అప్పు చేసి. మా ఆయనే ఇక్కడ బాగలేకపోతే మాకు పోషించే వాళ్ళు ఎవరు లేరు. మాకు 3 పిల్లకాయలు కాబట్టి దయచేసి మాకు ఆదుకోండి. మా ఆయన్ని కాపాడండి. నమస్కారం. నేను ఐద్వా సంఘంలో పనిచేస్తున్నాను. నా పేరు గుజార్ బేగం, ఆత్మకూరు డివిజను, నెల్లూరు సెక్రటరీ సభ్యురాలని. ఇక్కడ మా ఇంటి పక్కనే వాళ్ళు ఇల్లు, కొంచెం దూర బంధువులు కూడా కావాలి. వీళ్ళ పరిస్థితి చూస్తే జనాల్లోనూ నాలోనూ చాలా విషాదం అలుముకున్నాయి. ఈ ఏరియా మొత్తం ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు చాలా పేదలంటే అంత నిరుపేదలు. రోజుకి కూలిపోతే కుండగాలుతుంది, లేకుంటే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. 2 ఆడపిల్లోళ్ళు, 1 బాబు. వాళ్ళు తిండి పెట్టుకోవడానికి కూడా చాలా ఆమె కూడా బాగుండదు. ఈ మధ్యనే ఆమె కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో గడ్డు ఉందని గడ్డ తీసేశారు. ఆమె కూడా
ఆ బీడీ పని కూడా ఆ వేడికి చేయలేకపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి క్యాన్సర్ రావటం జరిగింది వాళ్ళ భర్తకి. అతను తెచ్చే 300-400 దాంట్లోనే అది కూడా సొంత ఇల్లు కూడా లేదు, బాడిగిలో ఉండి ఇప్పుడు ఈ బాడు కట్టుకోలేక ఆ పిల్లల్ని పోషించలేక చాలా కష్టాల్లో ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్న కూర అన్నం అటువంటి కూడా చాలా చుట్టుపక్కల వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అయినా కూడా వాళ్ళకి ఆ చాలటం దాతలు మన నెల్లూరు జిల్లా వాళ్ళు, ఆత్మకూరులు, మన గ్రామస్తులు అందరూ వాళ్ళ విషాదగాథను విని వాళ్ళకి సాయం చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. మా నాన్నకి బాగలేదు, కాపాడండి, సాయం చేయండి.